నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయతీలో నా భూమి నా దేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ సురేంద్రారెడ్డి, ఎంపీటీసీ భానుప్రకాష్లు విచ్చేశారు. ఈ సందర్భంగా అమరవీరులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ కిరణ్మయి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన నా భూమి నా దేశం కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని చెప్పారు. వాళ్లకు గుర్తుగా ఈ కార్యక్రమం జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, నారాయణ, నాగేంద్ర, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఈ మొత్తం రాష్ట్రం మొత్తం మీద మనం చేసే ఒక మంచి కార్యక్రమము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన కోసం ఎందరో అమరవీరులు చనిపోయి వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే బానిసత్వంలో ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేయడానికి చాలామంది చనిపోయారు. వాళ్ళకి గుర్తుగా వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా నా భూమి నా దేశం అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి మరియు ఇతరుల పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకనంటే ఎందరో మహానువీరులు దేశ స్వాతంత్రం కోసం తన ఆస్తుల్ని, ప్రాణాలని త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని సంపాదించబెట్టారు. ఆ రోజు బ్రిటిష్ వారి గవర్నమెంట్లో మనం బానిసత బతికాం. ఎందుకంటే కనీసం స్వతంత్రంగా గాలి పీల్చుకోవాలన్నా కూడా ఆ రోజు ట్యాక్సులు వేసే పద్ధతి వచ్చింది. దాని నుంచి ఉప్పు సత్యాగ్రహాలని ఎన్నో ఉద్యమాలు నడిపి ఆ రోజు మనకు మహానుభావులు చాలామంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని ఈరోజు ఇచ్చిపోయారు. ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా హాయిగా బతుకుతున్నామంటే ఆ గొప్ప గొప్ప వీరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనకు ఇంత స్వతంత్రానికి కారణమైంది. అటువంటి మహానుభావుల్ని మనం ఈరోజు గొప్పగా స్మరించుకోవడం, వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళ యొక్క గొప్పదనాన్ని మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకోవడం చాలా శుభదినం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.